శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మం నా నమస్కారం సమర్పిస్తూ మనం ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి శివానంద లహరిలో నిన్న 23వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. ఈరోజు 24వ శ్లోకంలో ఉండే విశేషాంశాన్ని తెలుసుకుందాం. 24వ శ్లోకం. కదా వా కైలాసే కనకమణిసౌధే సగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. ధ్యానంలో ఆదిశంకరాచార్యులు ఏమి దర్శించాడో కైలాసాన్ని దాన్ని వర్ణిస్తున్నారు. మరియు మనము కూడా పుణ్యం చేసుకుంటే కైలాసానికి వెళ్ళే అదృష్టం, పుణ్యం కాదు, ధ్యానంలో ఆత్మ దర్శనం అయితే కైలాసాన్ని దర్శించే భాగ్యము మనకు కలుగుతుంది. అదే ఈయన చెప్తున్నారు. ఆదిశంకరాచార్యులు గారు ఆయన ధ్యానంలో దర్శించింది ఆయన నిజానికి కైలాసానికే వెళ్ళాడు. ఎందుకంటే సాక్షాత్తు శివస్వరూపం కదా ఆయన పుట్టినవాడు, అందువల్ల ఆయన వెళ్ళగలిగారు. ఆయన వెళ్ళి ఆయన దర్శించి దాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. నిజానికి పుణ్యం మనం ఇహలోకంలో పరలోకంలో ఏం సాధించాలన్నా కూడా మనకు కూడా ఒక నిష్ట ఉండాలి. దానికి ఒక చిన్న ఉదాహరణ. ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి అంటే ఆ రాజుగారికి చాలా ఇష్టం. ఎందువల్లంటే రాజుగారు ఏం చెప్పినా అన్ని పనులు సక్రమంగా చేస్తాడు ఆయన. కానీ ఇది అక్కడ ఆ రాజ్యంలో ఉండే మిగతా మంత్రులకి రాజ ఉద్యోగులకి అందరికీ కొంచెం ఈర్ష్యగా అయిపోయింది, అసూయ వచ్చేసింది. ఎట్టయినా సరే ఈ మంత్రిని రాజుగారి నుంచి దూరం చేయాలని నిర్ణయించుకొని వాళ్ళంతా కలిసి ఒక రాజ ఉద్యోగిని నిర్ణయించుకొని ఆయన్ని రాజు దగ్గర పంపించారు. మంచి మాటకారి ఆయన మంచి మాటకారి. ఆయన పోయి రాజుగారికి చెప్పాడు, ఈ మంత్రి చాలా చెడ్డ పనులు చేస్తున్నాడని అవి ఇవి కల్పించి చెప్పాడు. రాజు అవన్నీ విన్నాడు. ఓహో, అందరికీ అసూయ కలిగిందని ఆయన గ్రహించాడు. సరే, నా దగ్గర ఉండే మంత్రి అంత తెలివి తక్కువ విషయం నాకు తెలియదు. సరే, మీరు తెలివైన వాడు కదా, మీరు బాగా మేధావైతే కదా నాకు ఆయన మీరు చెప్తున్నారు, నిందారోపణ చెప్తున్నారు. కాబట్టి నేను ఒక 1000 దీనారాలు ఇస్తాను, ఇవి తీసుకువెళ్ళి నాకు ఇహలోకంలో పరలోకంలో పనికొచ్చే పని చేయమని చెప్పాడు. ఇంకా రాజోద్యోగి ఆ 1000 దీనారాలు తీసుకెళ్ళి ఇంటికి పోయి ఎంత ఆలోచించినా ఇహానికి పరానికి పనికొచ్చే పని ఏందో అతనికి అర్థం కాదు. తల బద్దలు కొట్టుకుని అర్థం కాదు. ఏం చేశాడంటే ఇంక విధి లేక మళ్ళీ ఆ మంత్రి దగ్గరికి పోయినాడు. పోయి రాజుగారి 1000 దీనారాలు ఇచ్చాడు, దీన్ని ఇహానికి పరానికి పనికొచ్చే ఖర్చు పెట్టమన్నాడు, అది ఎలా ఖర్చు పెట్టాలో నాకు అర్థం కాదంట. ఓస్, ఇంతేనా, ఈ పెద్ద విషయమా అంటాడు. ఈ రాజు ఉద్యోగి ఆశ్చర్యపోతాడు. పెద్ద విషయం అంటున్నట్టు ఈయనకి ఎంత సులభంగా ఉందో అది. సరే ఇచ్చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఆ 1000 రూపాయలు తీసుకొని రాజ్యంలోకి వెళ్తాడు. ఆయన చాలా దూరం నడిచి పక్క ఊర్లో పోతున్నప్పుడు ఆ ఊర్లో ఉన్న జమీందారు కూతురికి పెళ్లి అవుతుంటుంది. ఈయన పోయి నేను రాజుగారి మంత్రి అందరికి తెలిసే ఉంటారు కదా, మంత్రిని చూడంగానే ఆ జమీందారు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఆయన పిలిచి సత్కరించి, ఎందుకు వచ్చారు, నేను మీ పెళ్లి కోసం వచ్చాను, రాజుగారు నన్ను పంపించారు, మన రాజ్యంలో ఉండే ఆ జమీందారు ఇంట్లో పెళ్లి అవుతుంది అని మీకు బహుకరించమని చెప్పి ఈ 1000 దీనారాలు మీకు ఇచ్చినమన్నారు చెప్పి ఆ 1000 దీనారాలు తీసి ఆయనకి ఇస్తాడు. ఆ జమీందారు ఆశ్చర్యపోతాడు. నేనెంత రాజు ముందు నన్ను ఒక మనిషిగా గుర్తించాడు ఆ రాజు, ఏమి రాజు ఈ రాజు అని చెప్పి ఆయన మళ్ళీ మంత్రిని, అందులో అంత పెద్ద రాజు దగ్గర ఉండే రాజ ఉద్యోగి మంత్రి వచ్చి సాక్షాత్తుగా వచ్చి తనకి ఇవ్వడానికి వచ్చాడని చెప్పేసి ఆయనకి
అన్ని సత్కరించి ఆయనకి అన్ని ఏర్పాటు చేస్తాడు, చేసి పంపిస్తాడు. పంపించి ఇంకా పోయేటప్పుడు ఇంకా కానుకలు అన్నీ పెట్టి పంపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు, అక్కడి నుంచి వచ్చేసి ఇంకొంచెం ముందుకు పోయి ఇంకో ఊరికి పోయేసరికి ఆ ఊర్లో ఒక బీద బ్రాహ్మణుడు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఆయన చూసి ఆయన దగ్గరికి పోయేసి మంత్రి చెప్తాడు, నేను రాజుగారి దగ్గర నుంచి వస్తున్నాను, అక్కడ ఊళ్ళో చెప్పుకుంటారు ఆయన చాలా దరిద్రంతో ఉన్నాడని. ఆయన దగ్గర పోయేసి ఏమి మీ కష్టం అంటే, ఏం చేయమంటారు, నాకు పొలం ఉంది, పొలంలో పంటలు లేవు ఈ సంవత్సరం, నేనేదో కౌలుకి ఇచ్చుకుని అది పని చేయలేదు, నాకు ఏమీ ఆధారం లేదు, తిండికి కూడా జరగక అల్లాడుతున్నానంట. అప్పుడు రాజుగారు నీకు ఈ 1000 దినారాలు ఇచ్చిరమ్మన్నారు, మీ బాధ తెలిసి అని చెప్పి ఇస్తాడనమాట. ఆ బ్రాహ్మణుడు ఉప్పొంగిపోతాడు, రాజు నన్ను గుర్తించాడు అని చెప్పి ఆయన వెంటనే ఆ రాజు వంశం చల్లగా ఉండాలా, ఆ రాజ్యం చల్లగా ఉండాలా, రాజ్యంలో ప్రజలు చల్లగా ఉండాలా, రాజు తల్లి కడుపు చల్లగా ఉండాలా, ఆయన నా ఆయుష్ కూడా పోసుకొని సుఖంగా జీవించాలని చెప్పి దీవిస్తాడు. ఈ మంత్రి వెనక్కి వస్తాడు, వచ్చేసి ఆ జమీందారు ఇచ్చిన కానుకలను మోసుకొని రాజు దగ్గరికి వచ్చి ఆ రాజోద్యోగం కూడా తీసుకొని పోతాడు. రాజు దగ్గరికి పోయేసి రాజు అడుగుతాడు, ఆ రాజోద్యోగం చూడంగానే, ఏమైంది, నేను ఇచ్చిన 1000 దినారాలు ఏం చేసావంటాడు. నాకు ఇహానికి పరానికి పనికి వచ్చే పని చేసావా అంటాడు. నా మోహన్ నేనేం చేస్తాను, ఇదిగో ఈ మంత్రికే చెప్పాను, ఆయన చేసుకొచ్చాడు, ఆ విషయం ఉంది, ఆయన్ని అడిగింది. అప్పుడు ఆ మంత్రి చెప్తాడనమాట, ప్రభు ఇదిగో ఈ 1000 దినారాలు నేను ఒక జమీందార్కి ఇచ్చాను, ఆయన చాలా సంతోషించి నాకు సత్కరించి మీకు కూడా కానుకలు పంపించాడు, ఇంకో కానుకలు అని చెప్పి అన్ని ఇస్తాడు. ఇచ్చి అది ఇహానికి సంబంధించింది, మరి పరానికి సంబంధించింది ఆ తర్వాత ఊళ్ళో ఉండే ఒక బ్రాహ్మణుడు చాలా దీనావస్థలో ఉన్నాడు, అతనికి పోయి మీరు ఇచ్చారని చెప్పి 1000 దినారాలు ఇచ్చాను, అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు, కాబట్టి ఆ ఆశీర్వాదం మీకు పరలోకానికి పనికొస్తుంది, మీ వంశమే ఉద్ధరించబడుతుంది ఆయన వల్ల. ఈ విధంగా ఈ 2 పనులు నేను చేసి మీరు ఇచ్చిన దాన్ని దానం చేసి వచ్చానని చెప్పి, మీరు ఇచ్చింది కాక మళ్ళీ తిరిగి అంతా వచ్చింది చెప్పి ఇస్తాడు. ఇహంలో చేసింది మాత్రం తిరిగి వచ్చింది, పరంలో వచ్చింది మాత్రం మీ వంశం అంతా అందరికీ వచ్చింది, మరియు మీరు పైకి పోయినా ఉపయోగపడుతుంది చెప్తాడు. అప్పుడు ఆ రాజోద్యోగి చెప్తాడు, రాజు చూసావా ఇది ఈయనలో ఉండే గొప్పతనం అని చెప్తాడు. అలాగా మనం చేసే పనులు కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఈయన కూడా ఆదిశంకరాచార్యులు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన సాక్షాత్తు కైలాసానికి వెళ్ళి కైలాసంలో ఉన్న ఆ ధ్యానంలో దర్శించాడు. ఎలా దర్శించాడు చెప్తున్నాడు, ఎలా కదావా కైలాసే, ఓ స్వామి నువ్వు కైలాసంలో ఉన్నావు, అటువంటి నిన్ను ఎప్పుడు దర్శిస్తాను, ఒక పక్క ధ్యానంలో దర్శిస్తూనే ఎప్పుడు దర్శిస్తాను అంటున్నాడు. అంటే ఏంది, ఎలా దర్శించాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆ కోరిక చెప్తున్నాడు. ఎలా దర్శిస్తాట, కనకమణి సౌధే, అది ఎలా ఉండాలా, ఆ కైలాసంలో నీవు బంగారు మేడలో ఉండాలి, ఆ సౌధం ఆ భవనము కనక బంగారంతో మణులతో చేయబడినటువంటి ఆ దివ్యమైన ఆ భవనంలో నువ్వు కూర్చొని ఉండగా, ఇంకా సహగణై నీ ప్రమద గణాలంతా నిన్ను సేవిస్తూ ఉండగా, నీ చుట్టూ పెద్ద సభను ఏర్పాటు చేసి అక్కడ ప్రమద గణాలంతా వచ్చి ఉండగా, నీ భృత్యులు, నీ గణాలు, నీ ఋషులు, నీ భక్తులు అందరూ కూర్చొని ఉండగా, కైలాసం ఎట్లా ఊరిని వర్ణిస్తున్నటువంటి పెద్ద భవనం, ఆ భవనం దేంతో తయారు చేయబడింది, బంగారంతో మణులతో తయారు చేయబడింది. అటువంటి ఆ భవనంలో నువ్వు ఎలా ఉండాలి, నీ భక్తులతో నిండిపోయి ఉండాలి. వసన్ శంభోరగ్రే, ఇంకా ఎలా ఉండాలా, శంభో సా ప్లస్ సాంబతో కలిసి ఉండాలి, సాంబ శివుడు, ఉమాతో కూడా కలిసి సాంబ అని పదం తర్వాత పెట్టాడు, ఉమాతో కలిసి ఉండాలి, నువ్వు ఒక్కడివే కాదు, నీ భార్య అయిన ఆ శక్తి అమ్మవారు ఉండాలి. అప్పుడు నేను వచ్చి వసన్ శంభోరగ్రే, నేను వచ్చి నీ ముందు కూర్చోను. ఎంత కోరిక చూడండి, ఆయన భవనం ఎలా ఉందో వర్ణించాడు, ఆయన ముందు ఎవరెవరు ఉండాలో చెప్పాడు, వాళ్ళలో మధ్యలో తాను వచ్చి స్వామి ఎదురుగా కూర్చోవాలంట, నిలబడాలంట. నిలబడి స్ఫుట ఘటిత మూర్ధాంజలి పుట, అది ఎలా ఉండాలి, ఆయన
అక్కడికి వచ్చి మూర్ధన్య భాగం మూర్ధన్య భాగంలో తన చేతులు జోడించి స్ఫుటంగా తన నమస్కారం కనిపిస్తూ ఉండగా నమస్కరించాలట. ఎవరికి? సాక్షాత్తు ఆ కైలాసంలో ఉండే ఆ శివపార్వతుడికి దర్శనం చేయిస్తున్నాడు, మనకు చేయిస్తున్నాడు. ఎలా ఉంది ఆ భవనం, ఎలా ఉందో చెప్పాడు, అక్కడ ఉండే జనం చెప్పాడు. మధ్యలో ఈయన పోయి ఎదురుగ్గా నిలబడి, ఆ శివుడికి ఎదురుగ్గా నిలబడి ఆ మూర్ధాంజలి భాగన నమస్కారం చేస్తున్నాడు ఆయనకి. విభో, విశ్వమంతా వ్యాపించిన వాడా, సాంబ, సాప్ల సంబ సాంబ, ఉమాతో కలిసిన ఓ స్వామి, స్వామిన్, ఈ విశ్వమంతా నీ స్వాధీనంలో ఉంచుకున్నవాడా, పరమశివ, ఎటువంటి వాడి నువ్వు, నీ సృష్టి స్థితి లయ సంహారం తిరోధానం అనుగ్రహం అనే కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు సదాశివుడిగా ఎలా ఉన్నావో, పరమశివుడిగా ఎలా ఉన్నావో, ఆనంద స్థితిలో ఎలా ఉన్నావో అటువంటి నీవు. పాహీతి నిగదన్, పాహి, రక్షించు రక్షించు స్వామి అని నేను పెద్దగా అరవాలి. ఏది? ఎదురుగ్గా స్వామి ఎదురుగ్గా పోయి ఆయన అరవాలట. నిగదన్, పెద్దగా గొంతు విప్పి ఓ సాంబా, ఓ విభో అని నేను స్తోత్రం చేయాలి. అది కూడా ఎలాగా? పెద్దగా గొంతు తెరిచి అరవాలి. నీ ఎదురుగ్గా నిలబడి, అది కూడా ఎక్కడో కాదు, ఆయన ఎదురుగా నిలబడాలి. నిలబడి అది కూడా ఎట్లా ఉండాలి? అది కూడా విధాతృణాం కల్పాన్. అలా ఎన్ని రోజులు అయ్యా చేస్తావు నమస్కారం అంటే? ఆ నమస్కారం చేస్తూ నీ నామ జపం చేస్తూ నీ ఎదురుగ్గా, నీ నామ జపం కాదు స్తోత్రం చేస్తూ నీ ఎదురుగ్గా ఎన్ని రోజులు ఉండాలి తెలుసా? విధాతృణాం కల్పాన్, ఆ బ్రహ్మ కల్పాలు అయిపోయేంత వరకు ఉండాలి. అంటే అర్థమైంది. అంటే అది కూడా ఎట్లా? తృణాం క్షణం ఇవ్వ, ఒక్క నిమిషంలో అయిపోవాలి. అంత పెద్ద కాలం. ఎటువంటి కాలం? ఆ బ్రహ్మదేవుడి కల్పమయ్యేంత వరకు. బ్రహ్మదేవుడికి ఆయుష్ 100 సంవత్సరాలు. ఆయనకు ఒక్కరోజు గడవడానికే మన 4 యుగాలు కలిసినంత కాలం కావాలండి. మహాయుగాలు కావాలండి. మహాయుగాలు కలిస్తే ఒక రోజు అవుతుంది ఆయనకి. అటువంటివి 100 సంవత్సరాల కాలం గడిస్తే కల్పం అయిపోతుంది. అంత 100 సంవత్సరాల కాలం అక్కడ ఉండాలట. బ్రహ్మదేవుడు ఆయుష్ అయిపోయేంత వరకు ఆయన అక్కడ ఉండాలట. ఎక్కడ? కైలాసంలో. అది కూడా ఎట్లా? నిమిషంగా గడిచిపోవాలి కాలం. మనకు కూడా చూడండి, ఆనందంగా ఉన్నప్పుడు మనకి ఇటు చూసి తిరిగే కాలం అయిపోయింది. మంచి భక్తి భావంతో ఉన్నప్పుడు, ఏదో రసపట్టులో ఉన్నప్పుడు, ఏదో మంచి సినిమా చూస్తున్నప్పుడు మన కాలం 3 గంటల కాలం 1 నిమిషంలో గడిచిపోయినట్ట. అప్పుడే అయిపోయిందా ఇంతకాలం మనకే అనిపిస్తుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు ఈ రోజులు అయిపోతాయి అనిపిస్తుంది. అదే సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కరోనా వచ్చింది, ఎప్పుడెప్పుడు ఈ కరోనా రోగం పోతుందా, ఎప్పుడు ఆనందంగా అందరం తిరుగుదాం అనిపిస్తున్నది. అంటే బాధలో ఉన్నాము. ఆ బాధ ఎప్పుడు పోతుందా అనిపిస్తుంది అందరికీ. ఇందువల్ల ఎన్నో ఉద్యోగస్తులకు ఇబ్బంది అయిపోయింది, వ్యాపారస్తులకు ఇబ్బంది అయిపోయింది, బతుకు బండి లాగడం కష్టమైపోయే రోజులు వచ్చేస్తున్నాయి. అప్పుడు అందరికి ఏమనిపిస్తుంది? ఎప్పుడెప్పుడు ఈ కాలం, ఈ దరిద్రం పోతుందో అనిపిస్తుంది. అలాగా నాకు పట్టిన అదృష్టం, ఎటువంటి అదృష్టం అది? నీ ముందు నిలబడే అదృష్టం కలిగింది. ఆ అదృష్టాన్ని నా కాలం ఎలా గడిచిపోవాలంటే ఆ బ్రహ్మకల్పం దాకా ఉండాలి. అంటే అర్థమైంది, బ్రహ్మకల్పం అయిపోయిందంటే అర్థమైంది, శివుడు ప్యాకప్ చెప్పేస్తాడు, ఇంకా సృష్టి ఉండదు. అది ఆయన ఉద్దేశం. ఇంకా బ్రహ్మకల్పం అయిపోతే ఇంకేముంది, మొత్తం పట్టుకు లాక్కొని సంహారం చేసుకొని లవర్ పెట్టేసుకుంటాడు. మళ్ళీ ఎప్పుడో కానీ తిరోధానం చేస్తాడు, ఇంక కనిపించకుండా చేస్తాడు సృష్టిని. అంటే అర్థమైంది, నేను నీలో లీనమైపోవాలి, నీ పాదాల్లో అంకితమైపోవాలి, ఇంకా మళ్ళీ జన్మ ఉండకూడదని అడుగుతున్నాడు. ఇంకా ఆయన కలిసిపోతే ఇంక జన్మే ఉంది, మళ్ళీ వచ్చేదేముంది, ఆయన ఆయుష్ అయ్యేదాకా అక్కడ ఉండేదేముంది, ఎప్పటికీ వద్దు, ఇంకా జన్మ వద్దు అని అర్థం. పైకి చెప్తుందేమో ఆ కాలం చెప్తున్నాడు చూడండి, బ్రహ్మదేవుడి కాలం ప్రకారం ఉండాలని చెప్తున్నాడు. నిజానికి బ్రహ్మకాలం అయిపోతే ఇంకా అయిపోయినట్టే, సృష్టి అయిపోతుంది. మళ్ళీ ఆయన సృష్టి మొదలు పెట్టేదాకా కూర్చో ఉండాలి. ఇంకా అవసరం లేదు, ఇంక జన్మ అవసరం లేదు, మోక్షం అని అడుగుతున్నాడు. కాబట్టి క్షణమివ వినేష్యామి సుఖతః, అది నిజమైన సుఖం. ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించిన సుఖం లేదయ్యా,
నీ దగ్గర ఉంటే అది ఎంత కాలమైనా సరే చాలా సంతోషంగా అయిపోతుంది. ఎందువల్ల కేళి విలాసం కైలాసం, వాళ్ళిద్దరి కేళి ఆట, వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు, శివపార్వతులు ఇద్దరు కలిసి, శివశక్తులు కలిసి ఆడుకునే ఆట. ఆ ఆట, ఆ కేళిలో ఆనందం, ఆటలో ఆనందం తప్ప దుఃఖం ఉండదు కదా. మీ ఆనందంలో నేను కూడా పాలు పంచుకుంటే, నేను కూడా ఆ కైలాసంలో కూర్చుంటే ఇక నాకు సుఖత ఆనందం తప్ప దుఃఖం ఎక్కడుంది? దుఃఖం లేదు. అలా ఎప్పుడు నేను కూర్చుంటానని అడుగుతున్నాడు. నిజానికి మన ఆయుష్ ఎంత? మహా బతికితే 100 సంవత్సరాలు బతుకుతారేమో. ఇప్పుడు ఆదిశంకరాచార్యుడు 32 సంవత్సరాలు జీవించాడు. మన ఆయుష్కి బ్రహ్మదేవుడి ఆయుష్ అంటే ఎట్లా? ఏం సంబంధం లేదు. అంటే అర్థం ఏంది? మనిషి ధ్యానము చేయగా కాలాతీత స్థితికి ఎదుగుతాడు. అది అంటే మనసుకు కాలం ఉండదు. ఆ మనస్సు ఆనంద స్థితిలో ఉన్నప్పుడు కాలం ఎంత గడిచిపోయేది ఎవరికి తెలియదు. మనకు బాగా తెలుసు ఆ విషయం, మనకు అందరికి అనుభవం. మన మంచి ఆనంద స్థితిలో ఉన్నప్పుడు అప్పుడే ఇంత కాలం గడిచిపోయిందా అని మన వెనక్కి చూసుకుంటుంటాం. ఇప్పుడు కూడా మనకి కరోనా రాకముందు మనదంతా గోల్డెన్ యుగం, అదంతా అయిపోయింది. ఆ యుగం ఎంత బాగా జరిగింది మన లైఫ్ అందరికి. ఎంత సంపాదించుకున్నారో, ఎంత తిరిగారో అన్ని విలాసాలు, అన్ని ఆనందాలు అయిపోయి ఇప్పుడు ఇలా వచ్చేసారు. కాబట్టి అవంతా ఎట్లా గడిచిపోయింది ఆ కాలం? ఇంతకాలం ఎంతో ఆనందం గడిచింది. ఇప్పుడు ఒక్కొక్క రోజు గడిచే కొద్ది భారంగా ఉంది. టీవీ చూస్తే అసలు తిండి తినబుద్ధి కాదు. ఇంత దుస్థితికి వచ్చేసాం ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్న విషయం, కాలాతీతమైన ఆనందం తన మనసుకు కలగాలని అది కోరుకుంటున్నాడు. ఆయన ఒక పక్క కైలాసాన్ని దర్శిస్తున్నాడు, కానీ ఏమడుగుతున్నాడు? కదవా, ఎప్పుడు దొరుకుతుందయ్యా వినేష్యామి, ఎప్పుడు గడుపుతాను అట్లాంటి కాలాన్ని, నాకెప్పుడు ఆ భాగ్యం కలుగుతుంది అంటే ఇంకెప్పటికీ శాశ్వతమైన ఆనందం ఏదైతే ఉందో, ఏ శాశ్వతమైన శివానందం ఉందో ఆ ఆనంద ప్రవాహంలో నేను ఎప్పుడు మునిగి తేలుతాను, మునిగిపోతాను. అసలు తేలడం కాదు, మునగడమే. అలా ఉండాలని కోరుతున్నాడు. ఇదే శివానంద లహరి, ఆయన కోరిక అదే కదా, ఆనంద లహరి. అది ఆ ఆనందంలో నేను మునిగిపోవాలని కోరుకుంటున్నాడు. ఇది ప్రతి ఒక్కరు కోరుకోవాల్సిన అంశం. ఎందువల్ల మనం ధ్యానంలో దర్శించలేకపోవచ్చేమో కానీ కోరుకోవడంలో మంచిదే కదా, కోరుకున్న ఫలితం ఉంటుందిగా. ఎందువల్ల మనకు కూడా దృశ్యం చూపించేసాడు, మనం కూడా ధ్యానం చేయవల్లే. ఆయన ఈ శ్లోకం చదివి మనకు ఆ దృశ్యం కంటి ముందు కనిపించింది. ఆ కైలాసం, ఆ శివగణాలు, అమ్మవారి పక్కన అయ్యవారు ఇద్దరు కూర్చొని ఉంటే ఈయన పోయి మూర్ధాంజలి పుటహ ఆయన ఎత్తి నమస్కారం పెట్టడం, ఇవంతా మనం కూడా నమస్కారం పెడితే మనకు పుణ్యమే కదా. మనకు కూడా ఆ దృశ్యం కనిపించేటట్టు చేశాడు. అంటే మనం అనుకున్నవాడు కాశీకి పోతాం అనుకున్నా కూడా పుణ్యం వస్తుంది. అటువంటిది కైలాసానికి తీసుకెళ్ళాడు ఈయన. కాబట్టి ఈయన ధ్యాన మార్గంలో మనకు దర్శింపజేయడం కాకుండా కాలాతీతమైన స్థితికి వెళ్ళాలని కోరుకోవడమే అసలైన అంశం. మనసు ఎప్పుడు కాలాతీతంగా అయ్యేది ఎప్పుడంటే ధ్యానంలో మాత్రం అవుతుంది. అందుకనే నేను అట్లా ఉండాలని కోరుకుంటూ, ఎప్పటికైనా శాశ్వతమైన ఆనంద పదవి పొందాలని కోరుకుంటూ ఆయన ఆ శివుని ప్రశ్నిస్తున్నాడు, అర్థిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. అది ఆయన గొప్పతనం. ఇది మనకు మార్గదర్శకం కూడా చేస్తున్నాడు. ఇది మనకు ఈ 24 శ్లోకంలో ఉండే విశేషాంశాలు. రేపు 25 శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వం పరబ్రహ్మార్పణమస్తు.